ప్రభునామలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రభునామలో వందనాలు. టీవీ ముందు కూర్చుని వాక్యము శ్రద్ధగా వింటున్న ప్రియమైన వాళ్ళారా, మీకు అందరికీ దైవ సన్నిధి సేవా పరిశీలన తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములోకి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వాక్యం మీరు కూడా రాసుకోవచ్చు, నోట్స్ బైబిల్ చూడొచ్చు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైంది గనుకను. మళ్ళీ చదువు. మరియు యెహోవా, ఈ మాట అందరూ చెప్పండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైంది గనుకను. వాటి పాపము బహుభారమైంది అంటే సొదొమ గొమొర్రా పట్టణస్థులు చాలా ఘోరముగా పాపాలు చేస్తున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నారు, సంవత్సరాల తరబడి నుంచి చేస్తున్నారు. దేవుడు చూసి 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 చాలామందిని ప్రవక్తలను పంపించి వాళ్ళని సరిచేద్దామని చూసినా వెంటో విడిచిపెట్టేయటం, లెక్క లేకుండా ఉండటం. దేవుడంటే భయం లేదు, దైవజనుడంటే భయం లేదు. వారి ఇష్టానుసారము జీవించటం వల్ల అనేకసార్లు ఆయన గద్దించారు, సరిచేద్దామని చూశారు. వారు విననందున దేవుడికి కోపం వచ్చేసింది. ఇక్కడ బహుభారమైనది ఏంటది? వారి పాపము. వాటి పాపం అంటే సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు కలిసి ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ విడివిడిగా ఉండి ఏమో ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఇప్పుడు కలిసిపోయినాయి. మోత్తా ఉండ్రాజవరం ఇలా కలిసిపోతున్నట్టు, పాలంగి తణుకు దాకా అలాగ మొత్తం కలిసిపోయింది. ఒకప్పుడు మా చిన్నప్పుడు విడివిడిగా కనిపించి, అయితే ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలని దేవుడు నాశనం చేయాలని ఆకాశములో నుండి గంధకం అంటండి, ఏంటండి, మండుతున్న భయంకరమైన అగ్నిని ఆ 2 పట్టణాల మీద వేసి ఆజ్ఞాపించి వాటిని సమూల నాశనం చేయాలని, ధ్వంసం చేయాలని, కాల్చివేయాలని ఆయన నిర్ణయం. ఎవరి నిర్ణయం? అందరూ చెప్పాలి. దేవుని నిర్ణయం, దేవుని నిర్ణయం. అయితే అది ఏం జరిగింది, ఏమైంది, అందులో ఎవరున్నారు, వారి కోసం అబ్రహాము గారు ఏం చేశారు, వారి బంధువులు ఉండటం వలన దేవుడికి ఎంత ప్రార్థన చేశాడు అన్నీ మనం వినబోతున్నాం. మరొక్కసారి కిందకి నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడలా నేను తెలుసుకొందునను. ఆ మనుషులు తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. దేవుని స్తోత్రం. అబ్రహాం గారు ప్రార్థనలో దేవుడితో ఒక మాట అడుగుతున్నారు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారని నేను అనుకుంటున్నాను ప్రభా పట్టణంలోనూ. అయితే అందరినీ నాశనం చేస్తానంటున్నావు కదా, అందులో దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అడిగారు. ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. అబ్రహాం గారు చేసిన ప్రార్థన ఇక్కడ మేము వింటున్నాం ప్రభు, చదువుతున్నాం. అబ్రహాము తన బంధువుల కోసం ఆయన పడిన ప్రయాస, అలాగే నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి యొక్క సహోదరుడి కుమారుడైన లోతు కుటుంబం గురించి వారిని రక్షించమని ఏ విధంగా మిమ్మల్ని ప్రాకులాడాడో
ప్రాధేయపడ్డాడో, వినయముతో భయముతో అతను ఏ విధంగా మొరపెట్టుకున్నాడో వారి కుటుంబం కోసం మేము ప్రభువా ఈ వాక్య భాగాల ద్వారా తెలిసిన వారము ఇంకా తెలియని వారు ఉన్నారు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు తన దాసుని మరుగు చేసి ఆయనకి మహిమొచ్చేలాగా వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాము గారు అంటున్నారు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అడుగుతున్నారు. అందరూ అనండి ఈ మాట, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అంటే ఆ పట్టణాల్లో నీతిమంతులు ఉన్నారు బాబు అని అబ్రహాము దేవునికి మనవి చేసుకుంటున్నాడు. ఎవరు ఆ నీతిమంతులంటే దేవునికి స్తోత్రం, తన సహోదరుని యొక్క కుమారుడైన లోతు కుటుంబం. అక్కడ ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడో, ఎందుకు నీతిమంతుడు ఒకడున్నా 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాల మీద నాశనం చేయకుండా కాపాడుతానంటున్నాడు. 50 మంది ఉన్నా కాపాడుతానంటున్నాడు, 40 మంది ఉన్నా కాపాడుతానంటున్నాడు, 30 మంది ఉన్నా కాపాడుతాను, అలాగే 10 మంది ఉంటేనో కాపాడుతాను. వీళ్ళు ఉన్నవాళ్ళు నలుగురే. అలాగే వాళ్ళ అమ్మాయి లోతు గారు 2 కూతుళ్ళు ఉన్నారు కదా, ఆ కూతుళ్ళకి సంబంధాలు కూడా కుదిరి వాళ్ళని కూడా తీసుకొస్తానికి బయటికి ప్రయత్నం చేస్తే ఆలస్యం అయిపోయింది. వాళ్ళు రాననో మీరు వెళ్ళండి అదేంటి ఇదేంటని ఎందుకు ఆలస్యం చేశారో, ఈ ఆలస్యం అనేది మాట కూడా ఇక్కడ కనిపిస్తుంది. నేను మీకు చదివి వినిపించబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండేను. ఎక్కడ కూర్చున్నాడండి లోతు? సొదొమ పట్టణం యొక్క గవని అంటే ఎంట్రన్స్లో కూర్చున్నాడు. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టుగా లేచి సాష్టాంగ నమస్కారము చేసి, ఎవరికి చేశారు సాష్టాంగ నమస్కారం? దేవదూతలకి. దేవదూతలని మరి ఆయనకి ఎలా తెలిసింది? మనుషుల్లాగా వచ్చారు కదా వాళ్ళు. ఆయన కూడా అబ్రహాము గారిలాగా అంతగా కొంచెం తక్కువైనా కానీ ప్రార్థనా జీవితం కలిగిన వాడే. దేవుడెవరో, దెయ్యం ఎవరో, దేవుని ఆత్మ ఏంటో, దురాత్మ వచ్చిందో దేవుని ఆత్మ వచ్చిందో తెలుసుకోగలిగిన ప్రార్థనా శక్తి లోతు గారిలో కూడా ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాం. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడండి ఈయన కూడా. ఎవరో? లోతు గారు. అబ్రహాము గారు దేవుడికి ఇచ్చాడు ఆతిథ్యం. అబ్రహాము గారిని దర్శించడానికి, అమ్మా నేను చెప్పేటప్పుడు మీరేం చేయాలి చూడండి, చదివేటప్పుడు చదవండి. దేవుని స్తోత్రం. అబ్రహాము గారు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు? 3 మనుషులుగా వచ్చిన దేవాది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరో అనండి? అబ్రహాము గారు. అయితే ఇప్పుడు లోతు గారు ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారో యేసేపు? లోతు గారు ఎవరికి ఇస్తున్నారంటే మనం చూస్తున్నాం, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. చూడండి ఎలాగ ఇచ్చారంటే, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు గవని దగ్గర కూర్చున్నారంట. అప్పుడు వెంటనే లేచాడు, సాష్టాంగ నమస్కారము దేవదూతలకి చేశాడు. రాకడ వింటున్నారమ్మా? సాష్టాంగ నమస్కారం అంటే ఇలా సాగిలి పడిపోయాడు. అప్పుడు ఏమంటున్నాడంటే లోతు, నా ప్రభులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. దేవుని స్తోత్రం. దేవదూతల్ని ప్రాధేయపడి అడుగుతున్నాడు లోతు గారు. అంటే ఆయన దేవదూతలు ఎవరో గమనించాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే అని అనుకుని వారిని అడుగుతున్నాడు. దేవదూతలు ఏమన్నా వచ్చి ఒక ఇంటి దగ్గర ఉండిపోతారా? ఉండిపోవచ్చు దేవుడు ఆజ్ఞిస్తే. మీ కూడా ఒక దేవదూత కావలి ఉండొచ్చు, ఉంటారు కదండి. భక్తి గలవారి చుట్టూ ఎవరుంటారో దేవదూత కావలి కాస్తా. ఇక్కడ నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి
రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనడి. అంటే ఏంటంటే కాళ్ళు కడుక్కొని లోపలికి రండి, రాత్రి మా ఇంటి దగ్గర ఉండండి, మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు, ఎవరు బలవంతం చేశారు? లోతు గారు. ఎవరిని చేశారు? దేవదూత. ఎంత గొప్ప సంగతి. బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వాళ్ళ భోజనము చేసిరి. గట్టిగా హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. ఎంత అద్భుతం. మన ఇంటికి వస్తే దేవదూతలకు భోజనం పెట్టగలవా? వాళ్ళ మనుషుల్లా వచ్చారు, తిన్నారు, వారు భోజనము చేసిరి. ఈ తర్వాత ఇక్కడ ఒక భయంకరమైన ప్రళయం జరుగుద్ది. వాళ్ళు పడుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చాలా అడవిడి చేస్తారు. సరే, అది ఎలా ఉంచండి. 15వ వచనంలోకి వద్దాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అర్థమైందండి? రాత్రి ఉన్నారా లేదా? అక్కడ ఉన్నారు. ఉంటే వీళ్ళందరూ కలిసి ఎవరో 2 మనుషులు వచ్చారు, వీళ్ళకి అమ్మాయిలు ఉన్నారో అలా ఇలాగని చాలా సందడి. ఇక్కడ భయంకరంగా ఒక శోధనగా వస్తారు. వస్తే అక్కడ ఏమవుద్దో తెలుసండి. ఆ 11వ వచనంలో చూడండి. దేవదూతలు ఉన్నారు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చారో అలాగ వెళ్ళిపోతారు. వీళ్ళకి కొడదాం, వీళ్ళని అవమానపరుద్దామని వస్తారండి. కానీ అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలగజేయగా. ఏ మబ్బు అండి? కనపడతలేదు ఎవరికి. కనువిప్పు వేరు, కనుమబ్బు వచ్చింది. కళ్ళు కనపడతలేదండి వాళ్ళకి. ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఓ, వీళ్ళని నాశనం చేయడానికి వచ్చారా? మేము ఇక్కడ ఉండగా వాళ్ళ మీద చేయటానికి ఎవడ తరం? కొంతమంది అంటారు కదా, నీ తరమా నీ అబ్బ తరమా, నీ తరమా నీ అబ్బ తరమా, మా వాడి మీద చేయటానికి. అలాగా దేవదూతలు ఉన్నారు కాబట్టి ఎంతమంది వచ్చినా సరే, పిన్నలు పెద్దలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద భారీగా ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకంటే ఎత్తుగా ఉన్నారు దేవదూతలు. దేవుని స్తోత్రం. జాగ్రత్త. ఎవరున్నారు అనుకుంటున్నారు ఇక్కడ? వీళ్ళందరినీ లోతు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయిలు పాడు చేస్తాకు వచ్చారండి. వీళ్ళు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తానికి వీళ్ళందరూ కలిసి వచ్చారు. మీరు అదంతా చదివితే అర్థమవుతుంది. అందుకనే అది నా సబ్జెక్ట్ కాదని కొంచెం ముందుకు వెళ్ళాను. దేవుని స్తోత్రం. అయితే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు ఉంటారు. దేవదూతలు ఉన్న చోట దేవుని మహిమ ఉంటుంది. దేవదూతలు దేవుడు కలిసి ఉన్నట్టే. ఆయన మహిమ దిగుతుంది ముందు, అప్పుడు దేవదూతలు దిగుతారు. దేవుని స్తోత్రం. అంచేత దేవుడు అక్కడ ఏం చేశాడంటే, వారు కనుమబ్బు కలగజేయడం వల్ల వారు ద్వారము కనుగొనలేక విసిగిరి ఇంటి చుట్టూ తిరుగుతున్నారండి. గదిగా దానికి ఏం కనపడతలేదు? ద్వారం కనపడతలేదు. మీకు కనపడిందా? ఏం కనపడతలేదు. వీళ్ళందరూ కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారు. ఇంటి చుట్టూ తిరిగి. ఎంత పెద్ద ఇల్లు మరి లోతు గారిది? ఏమన్నా చిన్నోడా? పెద్ద ఎస్టేట్ అయింది. హల్లెలూయా. అబ్రహాముతో కూడా వెళ్ళినందుకు లోతును, వారు పనివారులు ఎంతమంది ఉన్నారో, కూలివారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేనంత మంది అయిపోయారంటండి. దాన్ని బట్టి ఎస్టేట్ ఎలా ఉంటుంది? చుట్టూ గుమ్మాలు ఎక్కడ ఉన్నాయో కనుమరుగు అయిపోయి చుట్టూ తిరిగి కోట చుట్టూ తిరిగినట్టు విసిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరో లేరని నేను నా పిల్లే ఉంటున్నామని మీరు భయపడవలసిన పని లేదు. రాజేశ్వరి సిస్టర్, నేను ఒక్కదాన్నే ఉన్నానని భయపడవలసిన పని లేనే లేదు. నాగమణి సిస్టర్, ఎవరుంటారు మీతో? దేవదూతలు. దేవదూతలు ఉంటే ఏముంటుంది మీకు? ఏనుగంతా, దానికంటే ఎక్కువ బలం, ఏమి ఇబ్బంది కలగదు. కానీ నువ్వు నీతిని వదిలిపెట్టి అవినీతిని ప్రారంభిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.
నువ్వు యథార్థంగా నడిస్తే ఏమా, భయపడి ఉంటే, గడగడలాడితే, సన్నిధి పరుడురాలుగా ఉంటే, సన్నిధి పరుడుగా ఉంటే దేవుడు ఎప్పుడూ దేవదూతలు నీతో ఉంటారు, ఆయన మహిమ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చుదిమి. ఈ ఇద్దరు ఎందుకు వచ్చారంటండి? మొత్తం నాశనం చేస్తాకు వచ్చాం. మేము ఈ చోటు నాశనము చేయడానికి వచ్చాము. వారిని కూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనము చేయడానికి యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, అంటే ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలేము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. ఉందా లేదా? అతడు తడవు చేసెను. తడవు అంటే ఏంటంటే ఆలస్యము. అందరూ చెప్పండి, ఆలస్యము. ప్రార్థన 9 గంటలకి 11 గంటలకి వస్తున్నాము. మీరు నవ్వకండి, మీరు కూడా పావు దాకా 11ంటికి వచ్చారు, కొంతమంది 10:30కి వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఎవరో ఆ బిడ్డ ఇక్కడే సన్నిధి పక్కన ఏ ఊరు వెళ్ళి వచ్చి ఉంటుంది. భాగ్యలక్ష్మి గారేమో నరసాపురం వెళ్ళి వచ్చారు పాపం. ఓకే, వాళ్ళ ప్రయాణాల వల్ల లేట్ అయింది. కానీ మీ సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? 9 గంటలకి 8:45కి ప్రార్థన అంటే 10:30కి 11 గంటలకు వస్తే ఈ అది షూటింగ్ ఉన్న వలన మీరు సేవ్ అయ్యారు వాక్యానికి, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాలి అందరం. కాబట్టి మీరు నష్టపోతున్నారని నేను ఆ విషయాన్ని నేను చాలా బాధపడతా చెప్తున్నాను. చాలా నష్టపోతున్నారు ప్రియులారా. బట్టలు తర్వాత వెళ్ళి ఉతుక్కుందరు, కానీ ఎండాకాలమే కదా, మధ్యాహ్నం ఉతికిన ఆరతాయి. ఆరవా? మధ్యలో వర్షం వస్తేనండి, నేనేమన్నా పేపర్ రాసేవాళ్ళు మీకు బాండు, వర్షం వస్తే మరి ఎలాగండి మధ్యాహ్నం ఆరవ కదా. సాకులు ఎందుకు? ఇవన్నీ కూడా రోజు చేసుకునే పని. నిన్న చేసుకో, రేపు చేసుకో, మొన్న చేసుకో. కానీ దేవుని సన్నిధికి తడవు చేస్తే ఏం జరుగుద్దో ఇక్కడ మీరు అర్థమయ్యే ఉంటుంది. అల్లుళ్ళు, పెళ్ళి కుదిరిన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరండి? చెప్పమ్మా. లోతు గారు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? బాబు, రాత్రి దేవదూతలు వచ్చారు మా ఇంటికి, చుట్టూ జనం వచ్చేసారు, ఏంటో ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారని. కానీ దేవుడు పంపించిన దేవతలు మాకు తెలుసు, బయట వాళ్ళకి అన్యులు కదా, వాళ్ళ పాపంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకి తెలవక ఎవరో వచ్చారు, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా ఇవన్నీ కొంపలు ఇలా తయారు చేస్తున్నారని అంత మోకడిగా వచ్చేసారు. మీకు పెళ్లి చేసుకోమంటే రేపు ఎల్లుండి అంటున్నారు. మీరు పెళ్లి కుదిరిపోయింది, మీరు పెళ్ళిళ్ళు చేసుకోమంటే రేపు ఎల్లుండి అంటున్నారు. ఇంతగా నేను ఆ విషయం చెప్పడానికి రాలేదు, కానీ మరి ఏం చెప్తానికి వచ్చాం? కాన్వర్సేషన్ ఏం చెప్తాకు వచ్చాం? మూతలాడుతున్నాయి. ఏం చెప్తాకు వచ్చాం? వచ్చిన దూతలు క్షేమ సమాచారము తీసుకురాలేదు, కానీ వచ్చిన దూతలు, దేవుడి దగ్గర నుంచి పంపబడిన దూతలు, వారు మమ్మల్ని బయటికి చేర్చిన తర్వాత వారు పైకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆకాశ మండలంలోకి వెళ్ళాక గంధవర్గాన్ని కుమ్మరిస్తారు. అవి కాలుకుంటూ ఈ పట్టణాలని కాల్చేస్తాయి, బూడిదైపోతాయి. ప్రపంచము ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మళ్ళా బూడిదే తప్ప అక్కడ ఎవ్వరు ఏమి నివసించడానికి అస్సలు అంత లోతు, అంత ఎత్తు బూడిద. ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు ఎక్కడ ఉన్నాయో, మీరు యెరూషలేము వైపు వెళ్ళినప్పుడు టూర్ యాత్ర చేస్తే సొదొమ గొమొర్రా పట్టణాల వైపు తీసుకెళ్ళమని అంటే మీరు ఒకవేళ వెళ్ళగలిగితే ఎంత లోతు తవ్వినా
బూడిది బూడిది బూడిది. ఏ మొక్క కూడా మొలవదు అక్కడ, ఏ కట్టడము కట్టడానికి లేదు అక్కడ. దేవుని యొక్క మహాశాపము అక్కడ దిగింది. అక్కడున్న ఎండ్లలో ఉన్న మనుషులు, ఇళ్ళు, పశువులు, వారికి ఉన్న సమస్తం ఏమైపోయిందమ్మా? ఖాళీ, నశించి బూడిదైపోయింది. ఆ బూడిద ఇప్పటికీ భస్మం అయిపోయిన బూడిద అలాగే ఉంది. ఏంటి ఈ భయంకరమైన పరిస్థితి? కరుణామయుడు ఎందుకు అలా చేశాడు? ఎందుకు ఆ 2 పట్టణాలని, సొదొమ గొమొర్రా పట్టణాలని అంత సర్వనాశనం చేయడానికి కారణం ఏంటి? ఈ పక్కన ఉన్న వాళ్ళు పాపం చేయలేదా? వాళ్ళ పాపం చేయలేదా? వీళ్ళ పాపం చేయలేదా? మరి ఆ 2 పట్టణాలని నాశనం చేశాడేంటి అని అనుకుంటే, ఏదో పక్కన కాల్చేసి ప్రపంచమంతటికి దాన్ని దృష్టాంతముగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇష్టం అండి. ఆయన సృష్టికర్త. ఎక్కడ ఎవరిని బ్రతికించాలో, ఎవరిని తీసేయాలో, ఎవరిని భూలోకంలోంచి ఆయన దగ్గరికి తీసుకోవాలో, ఎవరిని కింద ఉన్న పాతాళానికి పంపాలో ఆయన ఇష్టం. కుమ్మరి, చెప్పండి, కుమ్మరి. విని విడిచిపెట్టకండి. విని విడిచిపెడితే ఒక రోజు ప్రళయంలాగా వస్తుంది. అప్పుడు దేవుని రాజ్యం చేరలేవు. గడగడలాడుతూ సన్నిధి చేయండి. అబ్రహాములాగా ఏం చేయాలండి? వణుకుచు సన్నిధి. వాక్యముతో మీ జీవితాన్ని యేసు ప్రభువారితో అంటుకట్టుకోండి. అంటు కట్టబడిన జీవితము. కొమ్మ ఏం చేస్తారో సగం చెక్కి కట్టి దాన్ని పేడ, మట్టి అన్నీ వేస్తారు. అది కొత్త మొక్కగా వస్తుంది, కొత్త సృష్టిగా వస్తుంది. అవునా కదా? మామిడి కొమ్మలు 2, అదొక విత్తనం, ఇదొక విత్తనం. ఈ రెండింటిని ఏం చేస్తారో అంటు కడతారు. ఒకటిగా అయిపోతాయి. అయిన తర్వాత ఏమవుతుంది? ఇంకో కొత్త పొల మీద వస్తుంది. దేవుని స్తోత్రం. గులాబీలు ఏం చేస్తారు? కొత్త గులాబీ వచ్చేలా చేస్తారు సైంటిస్టులు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వారు, పరిశోధనలు. కాబట్టి ప్రియులారా, మనము ఏ పరిశోధన చేద్దాం? యేసు ప్రభువారితో అంటు కట్టబడిన జీవితం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన భయపరచు. యేసు క్రీస్తు ప్రభువారితో అంటు కట్టబడితే తప్పకుండా ఏ శత్రువు నేను ఏమీ చేయలేడు కనుక ఆయన కృపతో, ఆయన మహిమతో నిండుకొని దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతావు. దేవుని స్తోత్రం. ఇక్కడ లోతు తన అల్లుళ్ళ కోసం వెళ్ళాడు. ఒరే అని అనకూడదు కదా, ఏమనాలి? అల్లుళ్ళు. ఏమండి, మిమ్మల్నే ఇంకా నిద్రపోతున్నారు, లేవండి అని పాపం పొద్దున్నే వచ్చి వాళ్ళని లేపి తీసుకెళ్దామంటే వాళ్ళు ఏం చేశారంట? హేళన చేశారు. ఏదో ఈజీగా తీసుకున్నారు. తర్వాత దేవదూతలు వచ్చి ఇంకెవరైనా ఉన్నారని అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా అవకాశం దక్కలేదు. తన కుటుంబం, లోతు, ఆయన భార్య, 2 ఆడపిల్లలు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు, 4 కలిసి దేవదూతలే తొందర పెడుతున్నారు. ఇప్పుడు దాకా ఆలస్యం చేశావు, తడవ చేశావు, ఇంత ఆలస్యం చేసావండి. అయ్యా చాలా దూరం అండి, మా అమ్మాయిలకి వివాహం కుదిరింది, అందుకని నేను వాళ్ళ కోసం వెళ్ళాను. కాబట్టి మళ్ళీ నేను అమ్మాయిల కోసం మరి అబ్బాయిలు చూడాలి కదా, దాని గురించి వాళ్ళని తీసుకొద్దామని వెళితే వాళ్ళు మాత్రం మేమంతా విన్నాం, చూసాం. ఎందుకంటే దేవదూతలో దేవుడు మహిమ అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందమ్మా రాజేశ్వరి గారు? వాళ్ళు రానన్నారు, వాళ్ళు అలాగే ఉండిపోయారు. వాళ్ళు ఏమి నమ్మలేదు. ఎలా నవ్వుతారు? వాళ్ళ అన్యుల్ని ఈ అమ్మాయిలకి వివాహం చేయడానికి సిద్ధపాటు చేసుకున్నాడు. ఎవరో? దేవుడు నమ్మని బిడ్డలు. అంచేత అన్యులకి, విశ్వాసాలకి పొత్తు ఎక్కడ? దేవుడు మాటలు నమ్మలేదు. అందుకని ఇప్పుడు వీళ్ళు స్పీడ్గా త్వరగా 4 పట్టుకుని స్పీడ్గా చాలా దూరం తీసుకొస్తూ అంటున్నారు, ఒక మాట అంటున్నారు, వెనక్కి తిరిగి చూడకండి, సమయం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం, మిమ్మల్ని చాలా దూరం తీసుకొచ్చాం, కాబట్టి శబ్దాలు వస్తాయి, చాలా భయంకరమైన ఉగ్రత, ఇక్కడ దేవుని ఉగ్రత దిగబోతుంది, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, చూస్తే ఉప్పు స్తంభం, ఉప్పు స్తంభం అని చెప్పారా లేదు? ఉందా లేదండి? అది
అని ఆ విషయాలు చెప్పేసి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళ పైకి వెళ్ళిపోయి పైన దేవుడు చెప్పింది చేశారు. ఏం చేశారు? అగ్ని కందకములను కురిపించగా అగ్ని ఘోరంగా అగ్ని గంధకాలు కురుస్తూ ఉంటే ఆ పైనుంచి ఎలాగండి కనురెప్పపాటులో అల్లుళ్ళు అన్నవాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారో కాలిపోతా ఏడుస్తున్నారు. అయ్యా లోతు గారు, మావయ్య గారు, వుడ్ బి మావయ్య అంకుల్, వుడ్ బి అంకుల్